జయ శ్రీదత్త, జయ గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మొగల్చెర్ల ప్రయాణము, శరీరం నుంచి వచ్చినటువంటి గ్రంథం వాసన, ఇలాంటి విషయాలను 17వ రోజున తెలుసుకుందాము. జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ స్వామివారు ఇంత హఠాత్తుగా మొగల్చెర్లకు బయలుదేరుతారని ఊహించలేకపోయిన శ్రీధర్రావు గారు దంపతులు మనసులోని భావాలను పసికట్టినట్లు శ్రీ స్వామివారు ప్రభావతి గారి వైపు తిరిగి, అమ్మా అమ్మా, నీ మనసులో అనేక సందేహాలున్నాయా? క్రమంగా అన్నీ తీరిపోతాయి. నన్ను మొదటిసారి చూసినప్పుడే నాయనా అని పిలిచావు. ఆ క్షణంలోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు. ఆ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటిచ్చి కన్న బిడ్డలా కాపాడింది. ఇక ముందు ముందు రోజులలో నువ్వే నాకు తల్లి స్థానంలో ఉండబోతున్నావు. నేను నీకు బిడ్డనయ్యాను. నీ పెద్ద కుమారుణ్ణి అనుకో. నీ బిడ్డ నీ ఇంటికి రావటానికి ముహూర్తాలు చూడాలా తల్లి అన్నారు. అప్పుడు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అన్న శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధర్రావు గారి చెవులలో ఘంటానాదంలా వినపడింది. ఆ మహాతల్లి దీవిన ఈ నిమిషంలో ఈ స్వామివారి రూపంలో సాక్షాత్కారం అయ్యింది. మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి ఆలయంలో ఈ ఉదయం తమను తాకుతూ వెళ్ళిన కాంతిపుంజం ఇదేనేమో. ఎప్పుడూ లేనిది ఆ నరసింహుడు తుల్లి తుల్లి నవ్విన కారణము ఇదేనేమో అని ప్రభావతి గారు తలపోస్తున్నారు. సరే, కొండంత లక్ష్మీ నరసింహుడి ఆదేశం ఇదే అయితే తమ పూర్వజన్మ సుకృతం వలన ఈ యోగి పుంగవుడు తమకు ఈ వయసులో దొరికిన కుమారుడిగా భావించి పరిద్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు. అదేమీ లేదు నాయనా, యోగుల కొరకు ఇప్పుడిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చెయ్యాలో తెలియక సతమతం అవుతున్నాను అన్నారు ప్రభావతి గారు. దిగంబరిని, సర్వసంగ పరిత్యాగిని, నాకు ఏర్పాట్లు ఏముంటాయి తల్లి? నీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు. అవధూత లక్షణాలు మీకు కొత్త కదా. అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెప్తాను. శ్రీధర్రావు గారు కాలాతీతం అవుతుంది, ఇక బయలుదేరుదాం అన్నారు. శ్రీధర్రావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ, కౌసల్యమ్మ గారు, రమణయ్య గారు జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుపోయి చూస్తున్నారు. తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చొని వస్తాడు? తమెలా సర్దుకుపోవాలి? ఈ భార్యాభర్తలు వెర్రి వెంగలప్పల్లా అన్నిటికీ తలూపుతూ ఉన్నారే. తాము సరే, మొగల్చెర్ల గ్రామస్తులు వివిధ రకాలుగా అనుకోరా? వీళ్ళిద్దరికీ ఆ ఆలోచనే లేదు. భగవంతుడా, ఇదేం చోద్యం అని పారి విధాల మనసులోనే మదన పడుతూ ఉన్నారు. శ్రీదత్త, జయ గురుదత్త. మరి వారి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహించారేమో. గబుక్కున పార్వతీదేవి మఠం లోపలికి వెళ్ళి ఒక వస్త్రాన్ని మల చుట్టూ కట్టుకొని మరొక వస్త్రాన్ని భుజాల మీదుగా చుట్టూరా వేసుకొని బయటకు వచ్చి కౌసల్యమ్మ గారితో, ఇప్పుడు సరిపోయిందా
అన్నారు నవ్వుతూ. కౌసల్యమ్మ గారు నిర్ఘాంతపోయారు. తన మనసులో సందేహం ఒక్క క్షణంలో పసిగట్టి పరిష్కరించిన శ్రీ స్వామివారికి నమస్కారం చేశారు. జై శ్రీదత్త, జై గురుదత్త. అందరికంటే ముందుగా శ్రీ స్వామివారు బండిలోకి ఎక్కి కూర్చున్నారు. వారి పక్కన శ్రీధర్రావు గారు, ఆయన పక్కన ప్రభావతి గారు, ఇటు చివరన కౌసల్యమ్మ, రమణయ్య గారు కూర్చున్నారు. బండి మెల్లగా మొగిల్చెర్ల గ్రామం వైపు బయలుదేరింది. ప్రభావతి గారి మనసులో మరో సందేహము మొదలైంది. ఇంటి దగ్గర తన అత్తగారు, శ్రీధర్రావు గారి తల్లి గారున్నారు, పెద్దావిడ ఉన్నారు. ఇంతకాలం తామిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్రీ స్వామివారి గురించి కరాకర్ణీగా విని ఉన్నారు. 2-3 సార్లు తమతో ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయనా అని సున్నితంగా హెచ్చరించి ఉన్నారు. మరి ఇప్పుడు ఏకంగా శ్రీ స్వామివారిని ఇంటికే తీసుకొస్తే ఆ పెద్దావిడ ఏమంటారో అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా. శ్రీ స్వామివారి కంఠంలో నుంచి వచ్చిందా మాట. ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. మళ్ళా అదే మాట ఆయన నోటి నుంచి వచ్చింది. జై శ్రీదత్త, జై గురుదత్త. ఇంతలో ఒక గాలికర శ్రీ స్వామివారి కూర్చున్న వైపు నుంచి మిగిలిన వాళ్ళందరినీ తాకుతూ వెళ్ళింది. ఒక రకమైన దుర్గంధం బండి అంతా వ్యాపించింది. అందరూ గబుక్కున తమ ముక్కు మూసుకున్నట్లు చేతులు అడ్డం పెట్టుకున్నారు. శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి వైపు చూశారు. ఎంత యోగి అయినా ఈ వాసన ఏమిటి, ఇలాంటి కంపు ఎలా భరిస్తాము అని ప్రభావతి గారు అనుకున్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. అలా అనుకున్న వెంటనే పక్కున నవ్వారు శ్రీ స్వామివారు. అమ్మా, వారం రోజులుగా సమాధి నిష్టలో కూర్చున్నాను. స్నానం కూడా చెయ్యలేదు. అసలు ఆ ధ్యాసే కలగలేదు. మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరేమొస్తుంది అన్నారు. ఈసారి దంపతులిద్దరూ కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యం చెందారు. తమ మనసులోని ప్రతి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహిస్తున్నారు. ఇంతలో మరో గాలి తెమ్మర మళ్ళీ వీచింది. ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది. ఎంత మంచి వాసన! ఎక్కడిదో అప్రయత్నంగా రమణయ్య గారు పైకి అనేశారు. శ్రీ స్వామివారు తన చేతి వేళ్లకు పెరిగిన గోళ్లను చూసుకుంటున్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. తమ వెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదని సమస్తమూ తెలిసిన ఒకానొక సిద్ధపురుషుడే ఈ దిగంబర యోగిగా మారి తమను మొగిల్చెర్ల గ్రామాన్ని పునితం చెయ్యటానికి సాధారణ మానవునిగా మారి తమ వెంట వస్తున్నాడని, తమ జన్మల పాపాలు ప్రక్షాళన చెయ్యటానికి తమ ఇంట అడుగు పెడుతున్నాడని ప్రభావతి శ్రీధర్రావు దంపతులకు స్పష్టంగా తెలిసి వచ్చింది. స్వామి లక్ష్మీ నరసింహ, నీదే భారం తండ్రి, శరణు అని అనుకున్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ స్వామివారితో సహా అందరూ మొగిల్చెర్ల గ్రామంలోని శ్రీధర్రావు గారి ఇంటికి చేరారు.
జై శ్రీదత్త, జై గురుదత్త. ఫకీర మాన్యం మన్నేరు నది గురించి రేపటి భాగంలో తెలుసుకుందాము. సర్వం దత్తాత్రేయ స్వామి కృపగా మనందరము తెలుసుకుంటున్నాము. సర్వం శ్రీ దత్తని కృప అన్ని ఇళ్లల్లో ప్రసాదించాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే పావని నాగేంద్ర ప్రసాద్ గారు, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. ప్రతి ఒక్కరూ స్వామివారి సేవకు అర్హులు. స్వామిని సేవించండి, తరించండి. తమ జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేయగలిగినటువంటి చిన్న స్వామి అందరికీ అందుబాటులో ఉండే దివ్యమైన క్షేత్రం మొగల్చెర్ల క్షేత్రం. మొగల్చెర్ల క్షేత్రంలో ఒక్కసారి నిద్ర చేయండి, మీకున్నటువంటి బాధలను పోగొట్టుకోండి. మొగల్చెర్ల క్షేత్రం ఎంతో వైభవపేతమైనటువంటి క్షేత్రం. ఇక్కడ సాక్షాత్తు దత్తుని పాదకులు ఉన్నాయి. ఇక ఆయనే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిగా మరొకసారి మనల్ని అనుగ్రహించడానికి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి దుష్ట శక్తులున్నా, ఎలాంటి ఇతి బాధలున్నా స్వామివారి మందిరానికి చేరి తమ భారాన్ని స్వామివారి మీద వదిలిపెట్టి తమ అక్కడి నుంచి సంతోషంగా సౌభాగ్యంతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను. స్వామివారి సేవకు ప్రతి ఒక్కరు పాత్రులు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొగల్చెర్ల గ్రామం ముందు రోజులలో ప్రముఖమైన దత్తక్షేత్రంగా వర్ధిల్లుతుంది. మనకు కలిగినటువంటి సౌభాగ్యం ఇప్పుడే తెలుసుకొని స్వామివారిని చూసి తరిద్దాము. పద వెళ్దాం.